ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారథులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ ఎం లక్ష్మణ్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక శుభాభినందనలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ధారావాహికంగా జరుగుతున్నటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, తర్వాత సత్యం శివసుందరం ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ముందుగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగాన్ని మన అధినేత ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత జరగబోయే సత్యం సుందరం 7వ భాగాన్ని ఈరోజు శ్రావ్యంగా చదవడానికి ఇద్దరు వీరులు మన దగ్గర రెడీగా ఉన్నారు. నెంబర్ 1 శ్రీ డిఎల్ఎన్ మూర్తి గారు, సాయిరాం వేమవరం. నెంబర్ 2 శ్రీమతి ఎం రాసిక్ గారు, సాయిరాం పొన్నూరు. ప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగాన్ని ప్రారంభించవలసిందిగా మన గురువు గారిని అభ్యర్థిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. భక్తి సాయిరాం అండి. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు. కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్. కృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధం ఎందుకు చేయాలి, నువ్వు వ్యక్తిగతంగా కాదు, నువ్వు సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. స్వామి కూడా సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ పెట్టారు, సత్యసాయి సేవ. ఎందుకంటే మనం అందరూ కూడా సమాజంలో ఉన్నాం, మనందరూ కూడా ఒక సంఘం, కూటమి. సంఘం శ్రేయస్కరంగా ఉండాలి. సంఘం బాగుంటేనే మనం బాగుంటాం, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. అందుకనే సమస్త లోక సుఖినోభవంతో అని మనం ప్రార్థన చేస్తాం. ఇది యూనివర్సల్ ప్రేయర్, ప్రతివాడు చేయాల్సిందే. అటువంటి సంఘం శ్రేయస్కరంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. వాటిని ఈరోజు స్వామి చెప్తున్నారు. ఇట్స్ కాల్ ధర్మ. ధర్మ అనగానే మనకు తెలిసిన కొటేషన్ ఏంటంటే ధారయతీతి ధర్మ. మన శరీరాన్ని మన వస్త్రం ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో ధర్మం ఈ జగత్తుని కాపాడుతుంది. అంతేగాని ఇంకెవరో కాపాడుతున్నారు అనుకోవడం మన భ్రమ. మనకి ఎలాగా వస్త్రము, జగత్తుకు వస్త్రము ధర్మం. భగవద్గీత కూడా చెప్తుంది, ఎటో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ. ఈ మాట కౌరవుల తల్లి కూడా చెప్పింది. లేదు నన్ను దీవించమన్నాడు. అట కుదరదు, ధర్మం ఉన్న చోట జయం ఉంటుందని గాంధార చాలా తెలివిగా చెప్పింది. ధర్మం రక్షతి రక్షిత, ఈ సూక్తి కూడా మనం వింటుంటాం. మనం రక్షించవలసింది ధర్మాన్ని. అప్పుడు ధర్మాన్ని రక్షించాలంటే ధర్మాన్ని ఆచరించటం. ఇప్పుడు ధర్మం మనల్ని అందరినీ రక్షిస్తుంది. ఇంకో మాట కూడా చేస్తాను, ధర్మం చేరా అంటే ధర్మాన్ని ఆచరించు, డూ ఇట్, ఫాలో ఇట్. సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇంకో సూక్తి కూడా ఉంటుంది, సత్యం నాస్తి పరో ధర్మము. వాటి ధర్మానికి బేస్ ఏంటంటే సత్యమే ఆధారం. మనం ఎన్నోసార్లు సార్ చెప్తుంటారు, విబ్జిఆర్ సూర్యరశ్మి 7 రంగుల సమ్మేళనం. ఈరోజు కూడా రకరకాల రంగులతో అందరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా పండుగ చేసుకుంటుంటారు. ముఖ్యంగా కృష్ణ పరమాత్మ బృందావనం ఆ ఏరియాలో అయితే మనం చెప్పక్కర్లేదు. నార్త్ ఇండియాలో నేను ఒక పర్యాయం హోలీకి ఢిల్లీలో ఉంటుంది.
తెల్లని కాంతి సప్తవర్ణముల మిశ్రమం అంటుంటాం. ఆ సూర్యరశ్మిలోనే 7 రకాలు ఉంటాయి. లీనం అయిపోయినట్టుగా ఈ సమాజం శ్రేయస్సుగా ఉండాలంటే శాస్త్రాలు 7 రకాల ధర్మాలను పాటించాలి అని చెప్పింది. అందులో మొదటిది సత్యము, రెండవది శీలము, మూడవది ధర్మము, నాలుగవది దమము, 5 తపస్సు, 6 త్యాగము, 7వది అహింస. సమాజం రక్షించబడాలి, సమాజం శ్రేయస్కరంగా ఉండాలంటే ఈ 7 రకాల ధర్మాలని అందరూ పాటించవలసింది. కొన్ని వస్తువులకు కొన్ని గుణాలు ఉన్నాయి. అవి సహజమైనవి. అగ్నికి దహన శక్తి కావచ్చు. మంచుగడ్డ చల్లగా ఉంటుంది. ఒక వికసించిన గులాబీ సుగంధాన్ని ఇస్తుంది. చక్కెర ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. ఇట్స్ ఆల్ క్వైట్ న్యాచురల్ అండ్ కామన్, సహజ సిద్ధమైనవి. వీటికి ఎలాగో సహజ సిద్ధమో అలాగే ఒక మానవునికి, జీవునికి ధర్మమే నిజమైన గుణం అంటున్నారు. ఈ యొక్క స్పిరిచువల్ పార్టీలో ఆధ్యాత్మిక క్షేత్రం విజయం సాధించాలి అని ఆశించిన ప్రతి మానవుడు కూడా మస్ట్ హ్యావ్, మేము నిన్ననే అనుకుంటుంది చిన్నపిల్లలకి ఇంగ్లీష్లో చెప్పుకుంటుంది, కాల్ శీలత్రయము అంటుంటారు. పావిత్ర్యము, సహనము, పట్టుదల. కాల్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ ఇంగ్లీష్లో. దిస్ ఇస్ కాల్ శీలత్రయము. ఎంతో గొప్ప విద్యావంతుడు కావచ్చు, ధనికుడు కూడా కావచ్చు, అధికారి కావచ్చు, గొప్ప సైంటిస్ట్ కావచ్చు, పండితుడు కావచ్చు. లెట్ ఇట్ బి ఎ కామన్ మ్యాన్. ది 3 ఆర్ మస్ట్. ఇవి లేకుండా ఎన్ని ఉన్నా నిరుపయోగం అంటున్నారు. కామన్ మ్యాన్ ఇన్ సొసైటీ ఏం చేస్తుంటే బాహ్య సౌందర్యాన్ని మాత్రమే గుర్తిస్తారు, కానీ భగవంతుడు అంతరమైన ఆత్మతత్వాన్ని అలంకారంగా గుర్తిస్తాడు. మనం ఇప్పుడు పాత వచనామృతాలకు వెళ్తే చాలా బ్యూటిఫుల్గా చెప్తుంటారు ఈ టాపిక్లని. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ క్యారెక్టర్ అని చెప్పాడు. అది లేకపోతే శిలతో సమానం అన్నారు. అదే నిజమైన అలంకారం అన్నారు. ఇట్స్ సో మస్ట్, ఎందుకంటే ఇది సహజ సిద్ధమైంది మిగిలిన వస్తువుల్లాగా. సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్. దాన్ని పోషించాలి, సాధించాలి. అటువంటి ధర్మానికి ఇందాక అనుకున్నాం పునాది ఏదంటే బేస్ సత్యం. జనరల్గా సత్యం అంటే ఏంటంటే ఏం చెప్తుంటారంటే అసత్యం ఆడకుండా ఉండటం అని చెప్తుంటారు. ఈ జగత్తు మొత్తం కూడా సత్యానికి లొంగే ఉంటుంది. ఆ సత్యానికి భయపడే జగత్తు నడుస్తుంది అంటున్నారు స్వామి. ఆ సత్యం లేని ప్లేస్లో మానవుడు భయంతో జీవిస్తాడు. 2 పదాలు చెప్తున్నారు, సత్యము, భయము, కోరిలేటెడ్. అది ఒక అభయం. భయాన్ని దూరం చేసి దైవత్వాన్ని పొందించేది సత్యం. ఈ జగత్తు ఈ మాత్రం నిలబడిందంటే బేస్ కారణం సత్యం అంటారు. ఈ లోకాన్ని నడిపించేది సత్యం, అంతేగాని ధన సంపద కావచ్చు, ఇంకా ఇండస్ట్రీస్ కాకపోదు కానీ అని అనుకుంటుంటాం. సో సత్యం అనేది ప్రధానమైన ధర్మంగా ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్. దాని తోడు దానికి ప్రాణం ఏంటంటే జీవం అనే మాట వింటుంటారు. దానికి ప్రాణం శీలం, మంచి సంస్కారం అంట, మంచి గుణములు, మంచి నడవట శీలం అంటే.
అటువంటి మంచి గుణాలు కావచ్చు, సంస్కారవంతమైన కావచ్చు, మంచి నడవడిక వీటి వలన హ్యుమానిటీకి శోభను కలిగిస్తాయి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా లైఫ్లో చూసిన వాళ్ళమే. ఎంతోమంది మహనీయులను చూసాం ఇటువంటి వాళ్ళని. సో దివ్యత్వాన్ని దర్శించాలంటే సత్యము, శీలము, ధర్మం, ఈ 3 ప్రధానమైన మార్గాలు. అందుకనే స్వామి చిన్నప్పటి నుంచే బాల వికాస్, నిన్న సాయంత్రం మేము బాల వికాస్ క్లాస్ పెట్టాము. తక్కువ మందే రావచ్చు. ఎందుకంటే బాల వికాస్ అంటే నిన్న ఒక మాట చెప్పింది అనమాట. ట్రూత్ అనే మాట కూడా వచ్చింది నిన్న ఒక స్టోరీలో. అది రాబట్టి తెలిసింది పిల్లలకి. చిన్నప్పుడు ఇప్పుడు నేనే చేశాను. చిన్నప్పుడు తెలుసో తెలియక మనం ఏదో కొన్ని మిస్టేక్ చేస్తుంటారు పిల్లలు. ఆ చేసిన తర్వాత మనం పెద్ద తెలుస్తుంది ఏమో అని భయపడి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎరా చేసావంటే అబద్ధం అని. అది భయపడి అనమాట, చిన్నతనం తెలియక. ఇప్పుడు చిన్నప్పటి నుంచే కనుక చెబితే, ఇప్పుడు గాంధీ గురించి ఎగ్జాంపుల్ మనకు తెలిసింది కదా, కోకిల. అలా చెప్పపోతే నెగిటివ్ ఫీలింగ్స్ పిల్లల్లో డెవలప్ అవుతుంటాయి. తోటకూర కాడ కథ మనకు అందరికీ తెలిసిందే. సో సత్యాన్ని ధైర్యంగా చెప్పమంటున్నారు. సత్యం చెప్తే ధైర్యం వస్తుంది, సాహసము వస్తాయి. నేను సత్యం చెప్తున్నానే, భవిష్యత్తులో ఫలితం ఎలా ఉంటుందో, నాకు వస్తాయా రావో యూ షుడ్ నాట్ ఫియర్ ఆల్సో. ఒక భవనానికి పునాది ఏ విధంగా ఆధారం, వృక్షానికి రూట్ నేను చదువుకున్నాం. జీవితానికి సత్యం అటువంటి ఆధారం అని. ఆ బేస్ సరిగా లేకపోతే బిల్డింగ్ షేక్ అవుతుంది. అందరికీ తెలిసిన కళ సత్యహరిచంద్ర. అలా వాళ్ళెవరో అనుకున్నాన్ని ఈయనకి పరీక్ష పెట్టారు. ఆడేం మాట తప్పని అన్నాడు. రాజ్యం కోల్పోయాడు, అడవులు పాలయ్యాడు. ఇవరికి భార్యాభర్త తన్ను కూడా అమ్ముకున్నాడు, వాటి కాపరిగా నిలిచాడు. ఇంతటి విపత్కర పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఒక చిన్న అబద్ధం, ఒక మాట తప్పించుకోవచ్చు, బట్ ఆయన ఆ పని చేయలేదు. అందుకని ఇప్పటికీ కథ చెప్పుకుంటున్నాం. కథ కాదు అది జరిగింది. వేరే ఏంది చెప్పాం. కుమారుడు చనిపోయాడు, భార్య తీసుకొచ్చింది. ఈ నో దట్ వచ్చిన వారు తన భార్యను తెలుసు, వచ్చిన వాడు తన కుమారుడని తెలుసు. బట్ అక్కడ పద్ధతి ప్రకారం కొంత డబ్బులు కట్టాల్సిందే అని అడగటం జరిగింది. దాన్ని ధర్మ పరిపాలన అవుతారు, డ్యూటీ మైండ్నెస్. ఆ విధంగా ఎన్ని కఠిన సమస్యలు వచ్చినాయి, కఠిన పరిస్థితులు ఎదురైనాయి, అది మాత్రం వదల. అలాగ ఉండబట్టి ఇప్పటికీ ఆదర్శవంతంగా నిలిచాడు. ఎవరైనా సత్యమైన కథ వస్తే సత్యహరిశ్చంద్ర కథ చెప్పాల్సింది, ఎవరైనా సరే ఆ కథ చెప్పాల్సింది. మీరందరూ కూడా సత్యహరిశ్చంద్ర నాటకం చూసిన వాళ్ళే అందరు గ్రామాల్లో. దట్స్ వై స్వామి స్టార్టెడ్ బాల వికాస్ ఫ్రమ్ ప్రైమరీ ఏజ్ ఆన్వర్డ్స్. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ మాటలు చెప్పమని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చిన్న కథల కథ. నేను డ్రామా కూడా వేయించాను, మా పిల్లల చేత డ్రామా కూడా వేయించాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్. వాళ్ళకి బాగుంటుంది కదా. నేను మొదలు పెడితే మీ అందరికీ తెలుసు, బాల వికాస్ గురువులందరికీ తెలిసిన కథే ఇది.
ఒక ఊళ్ళో ఒక యజమాని ఉన్నాడు. వాడికి ఒకడే కొడుకు. వాడి బర్త్డే వచ్చింది. అదంటే ఎంతో ప్రేమ. మన ఆరాధ్య తమ్ముడి బర్త్డే కూడా చాలా బాగా చేసింది. ఒక బర్త్డే వచ్చేకి ఒక గిఫ్ట్గా ఒక బంగారు కాసు ఇచ్చి, అయినా నువ్వు మీ అమ్మతో చెప్పి ఒక ఉంగరం చేయించుకో అన్నాడు. అందులో ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం, వాడు బహుశా వాడు మార్చిలోనే ఎప్పుడో పుట్టింటాడు, ఏప్రిల్లో. సో నెక్స్ట్ డే ఆ పిల్లవాడికి ఎగ్జామ్స్ ఉండేటప్పటికి ఆ బంగాళ కాసు బల్ల పైన పెట్టి చదువుకుంటున్నాడు. వాడికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి చాలా చిలిపిది. నెమ్మదిగా వీడి రూమ్ లోకి వచ్చింది. ఆ బల్ల పైన బంగారు కాసుని తీసుకుంది. అన్న ఏంటిది అని అడిగింది. బంగారు కాసు అన్నాడు. వాడు పరీక్ష కదా చదువుకుంటున్నాడు పాపం. ఇదేమో చిన్నపిల్ల కావచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. చెట్టు నుండి కాసింది అన్నాడు. ఇది చెట్టు ఎట్లా అవుతుంది అంటే, ఈ కాసుని మట్టిలో పెట్టి నీరు పోస్తే చెట్టు అయి కాయలు కాస్తుంది, ఆ కాయలోంచి కాసులు వస్తాయని అబద్ధాలను వల్లించాడు శుభ్రంగా. నేను చెప్పాను పరీక్ష టైం వాడికి. ఇంకేవో ఇదే చిలిపి అని ముందే చెప్పాను కదా, ఇంకా ఏవో ప్రశ్నలు అడుగుతా ఉంది. ఏ వెళ్ళిపో, నాకు చదువుకోవాలి, టైమే లేదు అని చెప్పి చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు. ఆ చిన్నపిల్ల ఏం చేసింది, ఆ కాసుని తీసుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. దొడ్డులో బావి దగ్గర చిన్న గుంట తవ్వింది. దానిలో ఈ కాసు పెట్టింది, నీరు పోసింది. ఈ తతంగం అంతా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక పని మనిషి గమనించింది. ఎప్పుడైతే ఈ చిన్నపిల్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పని మనిషి కాసుని తీసుకుంది. నేను డ్రామా వేయించాను బాలయ్య కాసు పిల్లలతో. మట్టిని కప్పింది. సో వాళ్ళ అమ్మ వచ్చింది, నాయన నీకు స్కూల్ టైం అయింది, పరీక్ష కదా, భోజనం చేసి వెళ్ళు అంది. సో వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు ప్రజెంట్ చేసిన కాసుతో బొంగరం చేయించు అని కాసు తాగడానికి వెళ్ళాడు. అక్కడ కాసు లేదు. అప్పుడు చెల్లెల దగ్గరికి వెళ్ళాడు, బెదిరించి అడిగాడు, అన్న నా చెట్లు అయితే ఇలాంటి కాసులు దండిగా వస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టానని చెప్పి. సరే అక్కడికి వెళ్ళి చూసా కాసు లేదు. చాలా బాధపడ్డాడు. బర్త్డే రోజు హ్యాపీగా ఉండవలసిన, నవ్వుకు ఉండవలసిన సమయంలో ఏడవలసి వచ్చింది. ఈ విషయం తల్లితో చెప్పాడు. ఈ కాసును తీసుకుపోయి భూమిలో పాత పెట్టడానికి కారణం ఎవడు చెప్పాడు అని వాళ్ళ అమ్మ అడిగింది. ఆ పిల్ల చెప్పింది, అన్నయ్య చెప్పాడు ఈ విధంగా అని చెప్పింది. నేనే చేశానంది. సో అసత్యం ఆడినందుకు పుట్టినదినంలో ఏడవలసి వచ్చింది. ఏడవటం కాకుండా కాసుని పాడు చేసుకున్నాడు. ఈ రోజులతో బంగారం ఇప్పుడు 2 లక్షలు అవుతుందట. సో దట్స్ వై మొక్క ఇవ్వంగండి మానవ ఇవ్వంగండి అంటే చిన్నతనం నుంచి అసత్యం ఆడటం నేర్పిస్తే క్రమేణా పెద్ద అసత్యం ఆడి ఇంకా ఎంత ప్రమాద స్థితికి వస్తారు వాళ్ళు. దట్స్ వై స్వామి అది స్టార్టెడ్ బాల్ వికాస్ మోరల్ వాల్యూస్. సో సత్యాన్ని కనుక బేస్గా తీసుకుంటే, సత్యాన్ని ఆధారంగా తీసుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక జగద్గురు ఉండేవాడు. అందరూ వెళ్ళి మంత్రోపదేశం చేయించుకునేవారు. ఆయన ఏం చేసేవాడు, నీ గుణం ఎలాంటిది, నీ ప్రవర్తన ఎలాంటిది, నీ నడత ఎలాంటిది అని ప్రశ్నించి ఆ నడతలకు తగిన ఉపదేశం బోధించేవాడు.
ఇతను గొప్ప మహనీయుడిగా ఉంటున్నాడని ఒక దొంగ ఆ గురువు దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఒక నామాన్ని ఉపదేశం చేయమన్నాడు. ఇది కూడా అందరికి తెలిసిన కదే. అప్పుడు గురువు, నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం డైలీ హ్యాబిట్ ఏంటి, ఏం చేస్తుంటా ఉంటాడు. రాత్రులంతా ఇంటికి పోయి దొంగతనం చేయటం నా దుర్గుణం. రాత్రంతా దొంగతనం చేయడం, పగలంతా నేను అలసటగా ఉంటాను కనుక సప్పతాగి పడుకుంటాను. సో డ్రింకింగ్ సెకండ్ హ్యాబిట్. ఇంకెవరైనా వచ్చినంటే పట్టుకున్నప్పుడు అబద్ధాలు ఆడుతుంటాను మూడోది. సో అప్పుడు ఆ గురువు అన్నాడు, అందరికీ చెప్పినట్టు, ఈ మూడింట్లో ఏదైనా ఒకటి నువ్వు మానడానికి ప్రయత్నిస్తావా అని అన్నాడు. అప్పుడు దొంగ ఆలోచించాడు. దొంగతనం చేయకపోతే వాళ్ళ బిడ్డలు పోషించడం కష్టం, కుటుంబం బతకదు. సో దొంగతనం మానను. సో బాడీకి మంచిగా ఉంటే కదా, ఆరోగ్యంగా ఉంటే కదా ఒకవేళ దొరికినా తప్పించుకోవడానికి. కనుక ఈ బాడీ గురించి, నిద్ర గురించి డ్రింకింగ్ వదలను అన్నాడు. ఎవడైనా నన్ను పట్టుకుని ఎప్పుడో ఒకసారి కదా, నా తెలివితేటలతో నేను తప్పించుకోను కనుక నేను అసత్యం కావాలంటే మానేస్తాను అన్నాడు మూడిట్లు. అయితే రేపటి నుంచి సత్యం చెప్తాను ప్రమాణం చేయమన్నాడు గురువుగారు. ఇది కూడా మనం పిల్లల చేత డ్రామా వేయించవచ్చు. అతను నేను ఈ రోజు నుంచి సత్యం చెప్తా అని చెప్పి గురువుకు వాగ్దానం చేశాడు. ఆనాటి నుంచి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం అలవాటుగా చేసుకున్నాడు. ఈ కథ ఇంకా చాలా పెద్దదిగా ఉంటుందండి, మీకు అందరికీ తెలిసిందే. వీ కెన్ కంటిన్యూ నెక్స్ట్ సత్సంగం. జై సాయిరామ్. శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు, సాయిరాం వేమవరం. ఓం శ్రీ సాయిరామ్. మహాపరిపూర్ణావతారి సచ్చిదానంద తేజస్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదార విందములకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, అహం సత్యబోధక మా నాన్నగారు అమ్మగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలుపుతూ, స్వామివారి ద్వారా వసగబడిన సత్యం శివం సుందరం 7వ భాగంలో 380వ పేజీలో ఈ రోజున స్వామివారి ద్వారా తెలుపబడిన విషయాలను మననం చేసుకుంటూ, ముందుగా చెప్పిన విషయాలను మనం ఒక్కసారి క్రోడీకరించుకుంటూ, తల్లిదండ్రులను గౌరవించి దైవాలుగా పూజించాలని స్వామివారు చెప్పడం, గ్రామ సేవ గురించి చక్కగా బోధ చేశారు. కొన్ని ఉదాహరణలతో మనకు చెప్పడం జరిగింది. అందరికీ అన్ని ఇచ్చుకోవటం, అందరినీ మనస్ఫూర్తిగా మన్నించడం అనేది భగవానుల యొక్క మహోన్నత ఆదర్శం ద్వారా ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా కూడా లబ్ధి పొందిన విద్యార్థుల గురించి, గ్రామ సేవల్లో ఏ విధంగా కార్యక్రమాలు చేయబడ్డాయో అవన్నీ కూడా విశదీకరించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సేవలో లౌకిక ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందం కూడా పొందేటువంటి అనుగ్రహాలు అన్నీ కూడా సాధారణపూర్వకంగా తెలియపరచబడ్డాయి. ఆ విధంగా భగవాన్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు గ్రామ సేవ ఒక అద్వితీయమైన, అపురూప, విద్యా ప్రబోధకమైన ఉదాత్త అనుభవముగా నిలిచిపోయింది. అప్పటి వరకు వారు నేర్చుకున్న గ్రాంధిక పరిజ్ఞానం గ్రామ సేవ ద్వారా అభ్యాసపూర్వకమైన ఆచరణాత్మక అనుభవ జ్ఞానంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ స్వామివారు సత్సంకల్పంతో వసగబడినటువంటి 6000 గ్రామాలలో మావేంబరం గ్రామం కూడా ఉండటం గొప్ప అనుగ్రహం, స్వామివారి ఇచ్చిన గొప్ప అనుగ్రహం. ఈ గ్రామంలో ఉండి కూడా స్వామివారి ద్వారా గ్రామ సేవ గురించి చెప్పడం మాకు పూర్వజన్మ సుకృతం. ఆ విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ గ్రామీణ జీవిత స్వరూప ప్రకాశాన్ని అర్థవంతంగా గ్రహించగలిగే అవకాశం లభించింది. ఆ విద్యార్థుల్లో చాలా మంది పెద్ద నగరాల్లోనే పుట్టి పెరిగి ఉండటం వల్ల అంతకుముందు
వాళ్ళెవ్వరూ ఎప్పుడూ గ్రామాలను కనీసం చూడను కూడా లేదు. ఆ గ్రామాల గురించి వారికి సరైన అవగాహన కూడా లేదు. అటువంటి విద్యార్థులపై గ్రామ సేవ కార్యక్రమం అత్యద్భుతకరమైన ప్రభావం ప్రసరించింది. అప్పటిదాకా వారికి ఈ జీవితం పట్ల గల దృక్పథంలోనే పూర్తి మార్పు కలిగింది. వారిలో ఒక విద్యార్థి మనస్ఫూర్తిగా తనలోని పరివర్తనను, నూతన అవగాహనను అంగీకరిస్తూ స్వాగతిస్తూ ఇలా అన్నాడు: యూనివర్సిటీ పట్టా చేత పట్టుకుని తదుపరి పెద్ద చదువుల కోసం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పయనమైపోవాలని, నా మేనలులాగానే నేను కూడా చివరకు అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని నేను ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. మన దేశంలో నాలాంటి వారి ప్రతిభకు తగ్గ మంచి అవకాశాలు లేవనే భావంతో నేను ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఈ గ్రామ సేవా కార్యక్రమం నా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు ఇక భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్ళటానికి నాకు ఏ కారణం కూడా కనిపించడం లేదు. పుణ్యభూమియగు ఈ పవిత్ర భారతదేశంలో అద్వితీయమైన అపురూప సేవా అవకాశాలెన్నో నా కోసం ఎదురు చూస్తున్నాయని నేను గ్రహించగలిగాను. నా భారతదేశానికి నా అవసరం ఉందని గ్రహించాను. ఈనాడు భారతదేశంలో గ్రామీణ జీవితాల పునరుజ్జీవనకై అనేక మంది యువతీ యువకుల అంకిత సేవల ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2000 సంవత్సరంలో భగవాన్ బాబా వారిచే ప్రారంభించబడి ఏటేటా వార్షిక సేవా కార్యక్రమంగా కొనసాగుతున్న గ్రామ సేవా కార్యక్రమం యువజనుల జీవితాలలో సంపూర్ణ వర్తుల ఆవర్తన పరివర్తనల ప్రభావాన్ని కలిగించింది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. స్వామివారు మా వేమవరం గ్రామాన్ని గ్రామ సేవ గ్రామంగా ఎంపిక చేసిన తదుపరి ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో తరించేటువంటి మహత్భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. నిరంతర విద్య, బాలికా విద్య, బాలబాలికల విద్య, వైద్యానికి సంబంధించి ఇక్కడ చక్కగా హాస్పిటల్స్ వారి ద్వారా వారి సహకారంతో ఎన్నో వైద్య సేవలు, అలాగే హోమియోపతిక్ మెడికల్ సేవలు, అలాగే గ్రామ సేవా రూపంలో మా నాన్నగారు కలలో కనిపించి స్వామివారు ఆ గ్రామంలో అమృత కలశాలు ఇప్పించు అని చెప్పటంతో ఆ వాక్కుని స్వామివారి వాక్కుగా భావిస్తూ నిరంతరాయంగా ప్రతి నెల కూడా మా చేత ఇటువంటి చక్కని అమృత కలశ ప్రసాద స్వీకరణ ఇచ్చేటువంటి ఆ భక్తులు ఎవరైతే తీసుకుంటారో వారి ఆనందం వర్ణాతీతం. ఎవరు ఎప్పుడు మాకు లభిస్తున్న అవకాశాన్ని ఎదురు చూసేటువంటి గొప్ప అనుగ్రహాన్ని మాకు ప్రసాదించడం మాకు స్వామివారి ఇచ్చినటువంటి జన్మ జన్మల బంధం. ఇటువంటి గ్రామ సేవ గ్రామంలో ఉంటూ స్వామివారిని చూస్తూ ఈ విషయాల్లో మననం చేసుకుంటూ ఉంటే హృదయం ఆనందం పొందుతున్నాం. ఈ లబ్ధిదారులకు గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చింది గ్రామ సేవ. భగవాన్ బాబా వారిచే ప్రసాదితమైన అన్నవస్త్రాలను గ్రామీణులకు అందించే సేవలలో పాల్గొన్న విద్యార్థులలో సేవాస్ఫూర్తిని రేకెత్తించింది గ్రామ సేవ. ఆ మహోద్యమానికి ప్రత్యక్ష సాక్షులై వీక్షించిన లక్షలాది భక్తులకు దివ్య ప్రేరణోత్సాహాలను, సేవా చైతన్య స్ఫూర్తిని కలుగజేసింది గ్రామ సేవ. గ్రామ సేవా కార్యక్రమాల అమలు జరపబడింది 150 గ్రామాల్లోనే అయినా వాటి ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విస్తరించి లక్షల సంఖ్యలో గల భగవాన్ బాబా వారి భక్తులలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభావితం గావించింది గ్రామ సేవా స్ఫూర్తి. 2000 సంవత్సరంలో గ్రామ సేవా ప్రణాళికను స్వామి అమలు జరపడానికి పూర్వమే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు భారతదేశ వ్యాప్తంగా 1200 గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలలో ప్రజా జీవనం మెరుగుపరచడం కోసం దీర్ఘకాలిక మన్నిక కలిగిన అనేక శాశ్వతాభివృద్ధి పథకాలను చేపట్టి విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తూ భారతదేశ గ్రామీణ ప్రజా జీవన నాణ్యత ప్రమాణాలతో భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక దృక్కోణాలలో గణనీయమైన మెరుగుదల కోసం
నిరంతరం పాటుపడుతూ కృషి సల్పుతూనే ఉన్నారు. ఎంతో స్ఫూర్తినిచ్చారు స్వామివారు. ఆ స్ఫూర్తితో ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ కూడా జ్ఞప్తి చేసుకోవటం జరుగుతుంది స్వామివారి అనుగ్రహంతో. ఒకానొక సమయంలో ఒక గురువారం నాడు అహం సత్యబోధక సత్సంగం మా దంపతులు ఇరువురు వింటున్న సమయంలో ఒకానొక వ్యక్తి ఆ వీధిలో ఒక చేతిలో విస్తరాకు పట్టుకుని వెళుతూ ఉన్నాడు. చూశాము. మరలా అతను ఎందుకునో వెనక్కి తిరిగి వచ్చారు. రావటంతోనే అమ్మా అన్నం పెడతారా అన్నారు. ఎంతో ఆనందం ఉప్పొంగింది. రానాయన కూర్చో భోజనం పెడతామని స్వామి వారి దగ్గర కాళ్ళు కడుక్కొచ్చారు. ఆ విస్తరాకు కాకుండా మా విస్తరాకులో భోజనం ఏర్పాటు చేశాము. మౌనంగా భోంచేశారు. ఏమాత్రం మరలా అడగలేదు ఆయన. మేం పెట్టినవంతా స్వీకరించారు. ఆకు ఆయన తీయద్దన్నా కూడా కాళ్ళంతా మట్టిపోయినాయి. మడ్డి వస్త్రాలతో ఉన్నారు. ఎందుకు వచ్చారో ఎందుకు పిలిచారో స్వామి అర్థం కాలేదు. హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అహం సత్యబోధ సత్సంగం వింటూనే ఉన్నాం. చాలా అనుగ్రహాన్ని స్వామి ఇచ్చారు ఆ రోజున. ఆ విధంగా భోజనం పూర్తయింది. ఆకు కూడా ఆయనే తీసి ఎక్కడ పడేయాలని ఒక్క మాట మాట్లాడారు. తీసుకువెళ్ళి అక్కడ పడేశారు. మంచినీళ్లు తాగారు. అట్లా బయటికి వెళ్ళారు. ఏమీ చెప్పలేదు ఆయన, మౌనంగానే ఉన్నారు. నేను మరలా ఒక్క 5 నిమిషాలు ఆగి ఎవరా వ్యక్తి అని చూడటానికి బయటికి వెళ్తే ఆయన అక్కడ లేరు. ఎవరొచ్చారు? సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ అనుగ్రహాన్ని ప్రసాదించారు అని చెప్పి ఆ రోజు మేము భోజనం చేయకుండానే ఆయన ఆ భోజనంతో మమ్మల్ని సంతృప్తి పరిచేయటం గొప్ప అనుగ్రహం. ఈ గ్రామ సేవా గ్రామాల్లో ఎన్నో అనుగ్రహాలు స్వామి ప్రసాదిస్తూ ఉండటం మాకు కల్పించిన గొప్ప అనుగ్రహ అదృష్టం. ఈ విధంగా ఈ 150 గ్రామాల్లోనే అయినా వాటి ప్రభావం అన్ని చోట్ల కూడా ప్రతిదిల్లింది. 2000 సంవత్సరంలో గ్రామ సేవా ప్రణాళికలను స్వామి అమలు జరపడానికి పూర్వమే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు భారతదేశ వ్యాప్తంగా 1200 గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలలో ప్రజాజీవనం మెరుగుపరచడం కోసం దీర్ఘకాలిక మన్నిక కలిగిన అనేక శాశ్వతాభివృద్ధి పథకాలను చేపట్టి విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తూ భారతదేశ గ్రామీణ ప్రజా జీవన నాణ్యత ప్రమాణాలలో భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక దృక్కోణాలలో, అందువలనే మరలా ఇది మననం చేసుకుంటూ మరలా చదవాల్సి వస్తుంది సాయిరాం, గణనీయమైన మెరుగుదల కోసం నిరంతరం పాటుపడుతూ కృషి సలుపుతూనే ఉన్నారు. ప్రశాంతి నిలయం పరిసర 150 గ్రామాలలో గ్రామ సేవలు జరుగుతున్న విధంగానే శ్రీ సత్యసాయి సంస్థల వారు భారతదేశ వ్యాప్తంగా 10,000కు పైగా గ్రామాల్లో గ్రామ సేవలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు. గ్రామ సేవా పథకం యొక్క పరమావధి, పరమ లక్ష్యం ఏమిటి? ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మలిచి మంచిగా మార్చటం, గ్రామీణ జీవనాన్ని పునరుజ్జీవింపజేసి తద్వారా భారత జాతిని పునరుత్థానం గావించడమే గ్రామ సేవా కార్యక్రమ పరమ లక్ష్యం. మహాత్మా గాంధీ కలలు కన్నా భారతదేశం గురించి ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ బాబావారు ఇలా అన్నారు, నా భారతదేశం గ్రామాలలో జీవించే భారతదేశం అన్నాడు గాంధీ. ఈ దేశంలో గ్రామీణులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లినప్పుడే మనం సంపాదించుకున్న స్వాతంత్ర్యము, మనం ఆశిస్తున్న జాతీయ శ్రేయో సంపదలు నిశ్చయముగా నమ్మకముగా సంరక్షింపబడతాయి. గ్రామ శ్రేయస్సు మళ్ళీ గ్రామీణుల శాంతి సౌభాగ్యాలపైన ఆధారపడి ఉంటుంది. గ్రామంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలోని సోదరుల మధ్య సఖ్యత, ఐకమత్యము, పరస్పర ప్రేమ, సహకారాలు లేకుండా పోయాయి. ప్రతి ఒక్కరూ తక్కిన వారి పట్ల విరుద్ధ భావాలతో, విపరీత ప్రయోజనాల, విసంపాదముల దృష్టితో ప్రవర్తిస్తున్నారు. అలాంటప్పుడు గ్రామంలో శాంతి సౌభాగ్యాలను ఎలా ఆశించగలము? అది ఎలా సంభవము? గ్రామాలు ఒక శాంతులను ఏ విధంగా అనుభవించగలవు, ఆనందించగలవు? గ్రామాల పరిస్థితి ఇంతకన్నా కష్టంగా ఉంటే ఇంకా దేశాన్ని గురించి చెప్పేదేముంటుంది? భగవాన్ దృష్టిలో ఆదర్శ గ్రామం అంటే ఎలా ఉండాలి? వివిధ సందర్భాల్లో భగవాన్ బాబా వారు ఉద్బోధించిన దివ్య వాక్కుల ఆధారంగా మనం పరిశీలించి చూస్తే భగవాన్ దృష్టిలో ఆదర్శ గ్రామం స్థూలంగా 2 అంశాలతో కూడి ఉంటుంది.
అందులో ఒకటి భౌతిక దృక్కోణాంశం కాగా ఇంకొకటి ఆధ్యాత్మిక నైతిక దృక్కోణాంశం. మానవుడు కేవలం తిండి మీదే ఆధారపడి బ్రతకకూడదు అనే సిద్ధాంతం సత్యమే. కానీ మానవుడు తిండి లేకుండా బ్రతకలేడు అనేది కూడా సత్యమే కదా. ఆధ్యాత్మిక సంక్షేమం ఉండాలంటే దానికంటే ముందుగా ప్రతి వ్యక్తికి భౌతిక సంక్షేమం ఉండి తీరాలి. ప్రతి వ్యక్తికి ప్రాథమిక భౌతిక అవసరాలైన తిండి, బట్ట, గూడు, నీడ, విద్య, వైద్యం వంటి వసతులు, సదుపాయాలు మొదట సమకూర్చాలి. కానీ కేవలం భౌతిక సదుపాయాలను సమకూర్చడం వల్ల మాత్రమే మానవునకు సంపూర్ణ ఆనందం తప్పక లభిస్తుందనే నమ్మకం పూచి ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ తనకు తానుగాను తోటి జీవులతోనూ ప్రకృతి మాత పట్ల సామరస్యము కలిగి ఏకస్వనమైన సమరసభావంతో మనోసంతులనతతో జీవించాలన్నదే ఆధ్యాత్మిక సంక్షేమం ఇచ్చే ఆశ్వాసన. ఈ విషయంలో శ్రీ సత్యసాయి సంస్థల సభ్యులకు, భక్తులకు భగవాన్ బాబా వారు అందించిన ప్రబోధ సుధామాధురి ఇదిగో. భారతీయ సంస్కృతికి గ్రామాలే ఆయువు పట్ల వంటివి. కానీ ఈనాడు గ్రామాలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. గ్రామాలలో సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. గ్రామీణలో కనీసం త్రాగటానికి పరిశుద్ధమైన మంచినీరు, తినటానికి సరైన పౌష్టికాహారము కూడా లోపించాయి. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్య పరిస్థితులు దుర్భర స్థితిలో ఉన్నాయి. ఆ గ్రామీణులకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. కాబట్టి వీరంతా అంకిత త్యాగభావాలతో నడుము బిగించి గ్రామాలలో సేవా కార్యక్రమాల్లో ప్రవేశించి ఇటువంటి బస్సు సదుపాయములన్నింటినీ ఆ గ్రామీణులకు సమకూర్చడం ద్వారా వారికి సహాయపడాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మననం చేసుకునే సేవా భాగ్యాన్ని స్వామివారు ప్రసాదించారు. ఈ విధంగా గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో మంచినీటి కోసం ఇబ్బంది పడుతుంటూ అక్కడ చెరువు ఉన్నదండి. ఆ చెరువుని శుభ్రం చేసేవాళ్ళు లేక కొన్ని సంవత్సరాలుగా మూలన పడి ఉన్నది. అటువంటి స్థితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సేవకులము, భక్తులము అందరం కూడి చక్కగా అక్కడికి వెళ్ళి నామ సంకీర్తనతో ఆ చెరువులో దిగి అందరం కూడా ఆ మురుగును, దానిపైన ఉన్నటువంటి ఆ యొక్క ఆ పుష్పాలు వీటితో ఉన్నటువంటి చెత్త చెదారనంతా కూడా తీసివేసి శుభ్రపరిచి వాటన్నిటినీ కూడా చేసిన తర్వాత స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితి ఏర్పరించింది. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క తెల్ల ప్యాంట్లు, షర్ట్లన్నీ కూడా మురికి పట్టిపోయినాయి. స్వామి చూడండి ఎంత అద్భుతమైన అనుగ్రహం ఇచ్చారో. ఆ అనుగ్రహంతో ఆ బురద నీరు కాస్త చక్కటి అమృత జలంగా తయారయ్యి ఎంతో ఆనందం పొందాం మేమందరం. ఆ గ్రామస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉండి మంచినీటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మీరంతా వచ్చి స్వామి రూపంలో మాకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఈ చెరువుని మేము కాపాడుకుంటాము. ఎప్పుడు కూడా ఆ చెరువులో నీరు మేము వాడుకోవట్లేదనే బాధ ఉండేది. మా దాహార్తి తీర్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక పాదాభివందనలు తెలుపుతామని నమస్కారాలు చేశారు వారందరూ కూడా. అటువంటి అనుభూతిని ఇప్పటికీ కూడా మననం చేసుకుంటూ ఉంటాం. అదే గ్రామ సేవయే రామసేవయని, ప్రేమతత్వమే దైవతత్వమని, దయగల హృదయమే దైవ మందిరం అన్నారు పరమాత్మ. అందుకని ఆ స్వామి వారు చెప్తున్నారు, గ్రామీణ ప్రజలకు చేసే సేవలే దైవ సేవగా మీరు భావించాలని కోరుతూ నేను మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. గ్రామ సేవయే రామసేవ అన్నారు స్వామివారు. అధ్యాయం 12 విశ్వ చైతన్య దీప్తి చైతన్య జ్యోతి. చైతన్య జ్యోతి అనే పేరు నూతనమైనది కాదు. సర్వత్రా నిండి ఉన్నది చైతన్యమే. ప్రపంచంలో జీవరాశులు పుట్టక పూర్వం, అసలు సృష్టియే దొరకక పూర్వం కూడా ఉన్నది చైతన్యమే. సర్వత్రా ఉన్న చైతన్యము మానవుని దేహంలో ఆత్మగా సంచరించడం ఎంత అద్భుతం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అదియే చైతన్య జ్యోతి, ప్రజ్ఞాన జ్యోతి, అనంత జ్యోతి,
అఖండ జ్యోతి, అద్వైత జ్యోతి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. 1979లో ప్రశాంతి నిలయం మందిరానికి రంగులు వేయించమని స్వామి నన్ను ఆదేశించారు. గతంలో భగవాన్ ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామకు విచ్చేసి ఉన్న సందర్భంలో అక్కడి భవనాలకు రంగులు వేస్తున్న పనివారుల పనితనం స్వామికి నచ్చి ఉండడం వల్ల కాబోలు ప్రశాంతి మందిరానికి రంగులు వేయటానికి ఆ పనివారుల బృందాన్ని నియమించమని భగవాన్ ఆదేశించారు. ఒకనాటి సాయంత్రం రంగులు వేసే పని నడుస్తూ ఉండగా పరిశీలిస్తున్న భగవాన్ ప్రశాంతి మందిరం ఎదురుగా ఉన్న దశావతారం గేటును చూపుతూ, దీనికి రంగులు ఎవరు వేశారు అని నన్ను అడిగారు. ఆ పనితానికి స్వామి సంతసించారని నాకు అనిపించి ఆ రంగులు వేసిన ఇద్దరు పనివారి కోసం నేను ఆ పరిసరాల్లో పరికించి చూశాను. కానీ వారు ఆ చుట్టుపక్కల కనిపించకపోవడంతో ఆ ఇద్దరు పనివార్ల పేర్లు నేను స్వామికి విన్నవించాను. అంతలోకి స్వామి అకస్మాత్తుగా నా వైపు తిరిగి తమ ఎదురుగా నిలవబడిన నా శరీరాన్ని నిలువునా చూపిస్తున్న తీరులో తమ చేతిని నా వైపు చూపుతూ గాలిలో పైనుండి కిందకి ఊపుతూ, ఈ బొమ్మకు రంగులు ఎవరు వేశారో నీకు తెలుసా అని అడిగారు. స్వామి నుండి అలాంటి ప్రశ్నను ఊహించని నేను మూగబోయాను. వెంటనే స్వామి చిరునవ్వులు చిందిస్తూ, మీ అందరికీ రంగులు వేసి తీర్చిదిద్దిన నేనే అన్నారు. నేను రెప్ప వాల్చకుండా స్వామిని తేరిపారి చూస్తూ ఉండిపోగా, ఎందుకు నువ్వు నన్ను అట్లా తేరిపారి చూస్తున్నావు? అవును, ప్రతి ఒక్కరిని రంగులు వేసి తీర్చిదిద్దినది నేనే అని స్థిరకంఠంతో నొక్కి మరీ వక్కాణించారు భగవాన్. ఆ దివ్యవాక్కుల గోప్య భావార్థములు నాకు స్ఫురించగానే నేను స్వామి ముందు మోకర్లి వారి దివ్య పాదార విందములపై నా శిరస్సును ఉంచి ప్రణామములు అర్పించాను. మనమంతా భగవాను సృష్టించిన బొమ్మలమే. వైవిధ్య భరితమైనటువంటి వేర్వేరు ఛాయలలో భగవాన్ మనకు రంగులద్దారు. నలుపు, గోధుమ వర్ణం, ఎరుపు, పసుపు, తెలుపు, ఇలా ఎన్ని రంగులో. కానీ వారు మనందరినీ తయారు చేసింది మాత్రం పంచభూతాత్మకమైన ఒకే మూల పదార్థముతో. తమ జీవమును మనలోనికి ఊపిరులుగా ఊది వారు మనకు జీవం పోశారు. వారి దివ్య చైతన్యమే మనందరిలోని ప్రాణరూపమైన జీవ చైతన్యం. వారి దివ్య ప్రేమయే మన హృదయ మందిరాలలో ప్రతిష్ఠితమై నెలకొని ఉన్నది. మౌలికంగా మనమందరం ఒక్కటే. కానీ ఈనాటి ప్రపంచంలో మన మధ్య మనమే ఉన్నటువంటి కృత్రిమమైన అడ్డుగోడలతో మనల్ని మనమే విజనపాలు చేసుకుంటున్నాం. జాతి వర్ణముల పేరిట, కుల మతముల పేరిట, దేశ భాషల పేరిట మనలో మనమే పోట్లాడుకుంటున్నాం. తత్ఫలితంగా మనందరినీ మోసుకుని వెళ్తున్న అందమైన అంతరిక్ష నౌక శాంతి సంతోషాలకు నెలవు ఆశ్రయం కావటానికి బదులుగా అతి వేగంగా దుఃఖము, వ్యధలు, హింసలతో నిండిపోతున్న ఒక చీకటి గుహగా తయారవుతోంది. కానీ ఈ భూమిపైనున్న జీవరాశులను సృష్టించిన ఆ సృష్టికర్త తన సృష్టికే ముకుటాయమానముగా తీర్చిదిద్దిన మానవాళిని, అంటే మనలను, మన కర్మకు వదిలివేరు కదా. అందుకే ఆ సృష్టికర్తయే స్వయంగా ఈ భూమిపై మన మధ్యన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనే ఉపాధితో అవతరించారు. ఈ పరిపూర్ణ మహావతారి యొక్క మహోత్కృష్ట దివ్య లక్ష్యం మన ఈ ప్రపంచాన్ని దాని అసలైన యుక్తమైన సహజ స్వాభావిక స్థితికి పరిణమింపజేసి ఈ ప్రపంచంలో పరివర్తన కలిగించడమే. అట్టి తమ లక్ష్యమునకు వారు సర్వ మానవాళి మధ్య ఏకత్వము, సర్వమతముల మధ్య సమైక్యత, సర్వ మానవ సహోదరత్వము, దైవ పితృత్వము అను విశాలమైన విశ్వజనీన సార్వత్రిక ఆదర్శములను ఆధారముగా గావించుకున్నారు. భగవానుల దివ్య వాక్కులలో చెప్పాలంటే, మానవుల మధ్య ప్రేమ సహోదరత్వముల సత్సంగములను నెలకొల్పడం ద్వారాను, ధరణిలో ధర్మమును నెలకొల్పడం ద్వారాను, నైతిక సూత్రాలను ప్రబోధించడం ద్వారాను సమస్త మానవాళిని ఒకే కుటుంబంగా సమైక్యముగా గావించుట అను పరమ లక్ష్యమును సాధించుటకే ఈ స్థాయి ఉపాధి వచ్చి ఉన్నది. అంతేకాదు, మనలో ప్రతి ఒక్కరికి అభయం ప్రసాదిస్తూ భగవానులు పూరించిన ఆధ్యాత్మిక విప్లవ శంఖారం ఇదిగో. ఇప్పటి వరకు మానవాళి చరిత్రలోని ఏ ఇతర విప్లవం కన్నా
అత్యంత శక్తివంతమైన ఒక విప్లవం ఇప్పుడు చోటు చేసుకున్నది. అది రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు చెందిన విప్లవం కాదు, కానీ అది అంతకన్నా అత్యంత ప్రధానము, మౌలికము, గంభీరమైన విప్లవం. అది ఆధ్యాత్మిక విప్లవం. ఈ విప్లవానికి మార్గము ప్రేమయే, గమ్యము ప్రేమయే. ఈ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విద్య, నీతి, న్యాయ, రాజకీయ, వాణిజ్య, శాస్త్రీయ రంగాలను పూర్తిగా ప్రేమతో ముంచెత్తి నింపివేస్తుంది. మానవ సహోదరత్వమును, దైవ పితృత్వమును ప్రపంచానికి వెల్లడిగావిస్తూ ప్రేమతో కూడిన సేవలలో ప్రవేశించేందుకు మానవుడికి ప్రేరణను, పూర్తిని కలుగజేస్తుంది ఈ విప్లవం. ప్రతి వ్యక్తి అతడు ఎక్కడ నివసిస్తున్నా, అతని హోదా, అంతస్తు ఎలాంటివైనా, అతని మత విశ్వాసాలు ఏవైనప్పటికీ ఈ ఆధ్యాత్మిక విప్లవంలో ప్రత్యక్ష భాగస్వామిగా చేరి మానవాళి తనకు తానుగా విధించుకుంటున్న అజ్ఞానపు బంధము నుండి మానవాళిని విముక్తము గావించటంలో సమర్థవంతమైన ఒక ఉపకరణముగా పాల్గొనవచ్చు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 75వ జన్మదివస వేడుక సందర్భంలో వారి దివ్య పాదపద్మముల చెంత మానవాళి సమర్పించిన వైభవోపేతము, దేదీప్యమానమైన అద్భుత ప్రదర్శనశాల చైతన్య జ్యోతి మ్యూజియం భగవాన్ విశ్వజనైన దార్శనికతకు, విశ్వవ్యాప్త దివ్య ప్రేమోద్యమమునకు కృతజ్ఞులైన మానవాళి స్వామికి గావించిన ఆనంద నీరాజనాల సమర్పణకు శాశ్వత చిహ్నముగా నిలిచింది చైతన్య జ్యోతి. 2001 నవంబర్ 18వ తేదీ నాడు చైతన్య జ్యోతి ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో ప్రసంగిస్తూ యావత్ ప్రపంచానికి ఆదర్శాన్ని అందించే కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. ఎందరో ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు. ఎవరిని మేము ఆహ్వానించడం లేదు, వారే వస్తున్నారు. కారణం ఏమిటి? తమ వైపు చూపించుకుంటూ ఇక్కడ చైతన్య జ్యోతి ఉన్నది, ఆ దివ్య జ్యోతియే అందరినీ ఆకర్షిస్తున్నది అన్నారు. భగవాన్ స్థూలముగా భవన నిర్మాణ రూపంలో ఉన్న బాహ్యమైన చైతన్య జ్యోతిని సాక్షాత్తు దివ్య చైతన్య జ్యోతి అయిన తమకు ప్రతిబింబంగా, ప్రతీకగా భగవానులు పరిగణించడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా. మొన్న శ్రీశైల క్షేత్రంలో జరిగినటువంటి 5,800 మంది భక్తజన సందోహంతో శ్రీశైల మల్లికార్జున ఉత్తర గోపుర ద్వారమునందు ఏకాదశి రుద్రోపాసన భక్తజన సమూహంలో చైతన్య జ్యోతిగా స్వామివారి ఆశీనులై అందరినీ ఆశీర్వదిస్తూ పరవశించేసి హృదయానందం పొందేటువంటి అనుగ్రహాన్ని సమస్త భక్త మానవాళికి, ప్రపంచ శాంతికి చేసినటువంటి క్రియలో పాల్గొనేటువంటి అనుగ్రహ అదృష్టాన్ని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం అటువంటి ఆధ్యాత్మిక చిత్రణను స్వామివారు కల్పించారు మాకు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత నిలయానికి వచ్చే అసంఖ్యాక భక్త యాత్రికులకు అత్యంత ప్రధానమైన 2వ దర్శనీయ స్థలము, గమ్యస్థానముగా విశిష్ట స్థానమును పొందింది చైతన్య జ్యోతి మ్యూజియం. అయితే మొదటి దర్శనీయ శక్తి, గమ్యస్థానం మాత్రము అసలైన దివ్య చైతన్య జ్యోతి భగవాన్ బాబా వారి అనుకోండి. ఈ విధంగా నాకు ఈ యొక్క సత్యం శివం సుందరం 7వ చాప్టర్లో, నాకు 7వ పుస్తకంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన భగవాన్ బాబా వారికి, మాతృ పితృమూర్తులైన నాన్నగారు, అమ్మగారికి, ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటూ నమస్సులు, హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరాం. ఎం రాజు గారు సాయిరాం పొన్నూర్. సాయిరాం. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. విశ్వ చైతన్య దీప్తి చైతన్య జ్యోతి. చైతన్య జ్యోతి 389వ పేజీ అమ్మా, 389వ పేజీ 2వ పారాగ్రాఫ్. ఓకే. ప్రశాంతి నిలయంలోని విద్యాగిరిపై శ్రీశాలంగా పరుచుకొని ఉన్న సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంకు వాయువ్యాల మూలంగా కొండలు గుట్టల నడుమ భూమి నుండి పైకి లేచినట్లుగా మహా గంభీరముగా, నయనానందకరంగా, అద్భుత ఆకర్షణతో చూపరులను ఆకట్టుకుంటూ రాజప్రసాదము వలె టీవీగా నిలబడి ఉన్న దివ్య భవనము చైతన్య జ్యోతి ప్రదర్శనశాల. వివిధ వర్ణముల సంస్కృతులతో కూడిన భిన్నత్వంలో కూడా
మానవాళి ఏకత్వంనే బోధించే సాయి దార్శ దార్శనికతకు చిహ్నంగా రూపుదాల్చి నిలిచిన మహాద్భుత కట్టడము చైతన్య జ్యోతి. అపురూపమైన ఈ విశిష్ట కట్టడము భిన్న సంస్కృతులు, వివిధ వాస్తుశిల్ప రీతులు అఖండమైన మేలు కలయికగా భాసిస్తోంది. ఆ భవనపు విస్తారమైన పైకప్పు చైనా వారి పగోడాల వంటి సాంప్రదాయ శైలిలో ఉంది. చైనా చక్రవర్తులు రాజభవనపు ఆకారంతో అలరాడుతోంది. చైనాకు వెలుపల చైనా వాస్తుశిల్ప కళా రూపంలో నిర్మింపబడిన అత్యంత పెద్ద నిర్మాణంగా చైతన్య జ్యోతి భవనము పేర్కొనవచ్చును. ఆ భవనానికి 2 చివరల్లో ఉన్న అర్ధవర్తులాకార పార్శ్వములపై టైటానియం లోహంతో అరబిక్ శైలిలో గుమ్మటాలు ఆకారంలో నిర్మింపబడిన రెండు బురుజుల వంటి గోపుర శిఖరములు ఆ భవనము సాంప్రదాయిక చైనా పైకప్పుకి అటు ఇటు 2 చివరలలోనూ అందముగా దర్పంతో నిలబడి ఉన్నాయి. ఆ 2 గుమ్మటాలపై శ్రీ సత్యసాయి సర్వమత ఐక్యత చిహ్నములు రాజసమతో వెలుగొంది ఉంది. ఆ భవనపు 2 చివరల్లోనున్న అర్ధ వస్తువులాకార పార్శ్వములు గోధిక్ శైలిలోని గవాక్షములు అంటే కిటికీలతోనూ రోమన్ చర్చిలలో ఉండే రోమన్ కుర్చీలతోనూ అలంకరింపబడి ఉన్నవి. ఆ భవనంలో సందర్శకులను పైకి క్రిందకు చారవేసే స్తంభాకార లిఫ్ట్లు, పైకప్పులు జపాన్ సాంప్రదాయ రీతిలో నిర్మించబడినవి. ఆ భవనమంతటా అనేక చోట్ల భారతీయ మత సాంప్రదాయ ప్రతీకలై ఉంది. హనుమాన్ వంటి వివిధ చిత్రములు, విగ్రహాలు తీర్చిదిద్ది అలంకరించబడినవి. అయితే ఆ భవనంలో చైనా సాంప్రదాయ వాస్తు శిల్ప చిత్రకళా రూపములే అత్యంత అధికముగా ప్రభావశీలమైన ద్యోతకమవుతున్నాయనుకోండి. చైనా దేశ సాంప్రదాయక చిహ్నములైన డ్రాగన్లు అంటే మహాసర్ప ఆకారాలు అన్నమాట, నానావిధ ఆకృతితో కూడిన మత సాంప్రదాయక అలంకార వస్తువులు, తదితర మత చిహ్నములు ప్రధానంగా భవనం అంతటా విస్తారంగా యథేష్టంగా అలంకరించబడినవి. ఆరుబయలులోకి తొంగి చూస్తున్న భవనము బయటి వరండాలో నిలబడి భవనం లోపలి కప్పును అంటే సీలింగ్ చూస్తే వైభవపేతమైన చైనా సాంప్రదాయక శైలులలో వివిధ వర్ణాలతో ఆకృతులతో తీర్చిదిద్దిన శోభాయమైన ఒక రంగులు పందిరి అంటే చాందిని వలె మిరిమిట్లు గొలిపే రంగులతో కాంతులతో ఆ భవనపు సీలింగ్ పైకప్పు లోపలి భాగం దర్శనమిస్తుంది. మొత్తం మీద అది అద్భుత సంభ్రమాశ్చర్యాలతో కలిగించే అతిలోక సౌందర్యంతో అలలారే ఒక అపురూప కట్టణము. భగవాన్ మాటల్లో చెప్పాలంటే 21వ శతాబ్దంలో ప్రపంచ అద్భుతాలకు అదనముగా చేర్చబడిన మరొక అద్భుతము చైతన్య జ్యోతి. సాయిరామ్. చైతన్య జ్యోతి మ్యూజియం ఆవరణలో ప్రవేశించగానే సందర్శకుల దృష్టిని ఆకట్టుకొని పట్టిని నిలబెట్టేది ఒక పొడివాటి స్తూపము. ఆ స్తూపానికి అగ్రభాగంలో ఒక దివ్య హస్తపు ఆధారంతో గాలిలో నిలబడి అండాకారంలో ఉన్న భారీ పరిమాణపు విశ్వగోళము, వాస్తవానికి విశ్వానికి ప్రతీక అయిన ఆ గోళం ఆ దివ్య హస్తపు చూపుడు రేలుపై నిలబెట్టబడి గాలిలో సరితూగుతున్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని చూచిన తక్షణమే మనకు శ్రీమద్ భాగవతంలోని గోవర్ధనగిరి ఉదంతం జ్ఞప్తికి వస్తుంది.
సురరాజైన ఇంద్రుని ఆగ్రహ ఫలితంగా కురిసిన భీకరమైన శిలావర్షం నుండి తన భక్తులను రక్షించుటకే ఉండుననే ఎటువడికి సూర్యుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన వేలిపైపై గోవర్ధనగిరిని ఛత్రం వలె పైకెత్తిన విధంగానే ఈనాడు శ్రీ సాయికృష్ణ భగవానులు కూడా తమ దివ్య హస్తముతో ఆ స్తూప అగ్రభాగము గల విశ్వగోళమును పైకెత్తి పట్టుకొని రక్షిస్తున్నారన్న భావన సందర్శకులకు స్ఫురించటం అత్యంత సాధారణము. సహజముగా కూడా ఆధ్యాత్మికంగా నైతికంగా అధపత స్థాపనకు దిగజారి దివాలా కోరు స్థితిలో ఉన్న ఈ ప్రపంచములను కల్మష సారములు ఊబి నుండి పైకి లేవనెత్తి ఉద్ధరించుటకు బద్ధ ప్రతిజ్ఞా కంకణులైన శ్రీ సత్యసాయి కృష్ణులు కూడా గోవర్ధనోద్ధరణ ఉదంతము వంటి జగదోద్ధరణ ఉద్యమంలో నిమగ్నులై ఉన్నారు అనటకు సంకేత సూచకముగా నిలిచి దర్శనమిస్తుంది ఆ స్తూపము. ప్రఖ్యాత చరిత్రకారుడైన ఆర్నాల్డ్ టాయిన్బీ భవిష్యత్ దర్శనం చేస్తూ ప్రపంచం చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని నెలకొని ఉన్న ఈ తరుణంలో మానవాళిని రక్షించి విముక్తి గావించగల మార్గం ఒకటే, అదే భారతీయ మార్గము అని తన అంతర్వానికి ప్రకటించాడు. ఆ ప్రకారంగానే ఆ స్తూపంలో విశ్వమును పైకెత్తి భద్రముగా నిలుపుతున్న భగవానులు చూపుడు వేలు ఈ ప్రపంచానికి ఉద్ధరించి కాపాడి విముక్తి మార్గమును చూపుతుందనటానికి సంకేత సూచకమా? అవును. మరి మానవాళి చరిత్రలోనే అత్యంత హేయమైన ప్రస్తుత సందిగ్ధ సంక్షోభాల తరుణంలో శ్రీ సత్యసాయి భగవానులు మన మధ్య సజీవ దైవముగా సంచరిస్తున్నారన్న వాస్తవమును ఒకటి మాత్రమే. ఈ సమకాలీన ప్రపంచానికి లభించిన రక్షక అభయానుగ్రహమని మనము భావించాలి. స్తూప నిర్మాణ శిల్పులు మొట్టమొదట నమూనాలలో స్తూపపు అగ్రభాగంలో దివ్యహస్తపు వ్రేలిపై భూగోళము చిత్రించారు. కానీ భగవాన్ బాబా వారు కేవలం భూగోళమే కాదు, యావత్ విశ్వమంతా ఉండాలి అని ఆ శిల్ప కళాకారులకు చెప్పారు. ఆ విధంగా చెప్పటం ద్వారా అణువు కంటేను మిగుల సూక్ష్మమైన వాడునగును, సకల విశ్వమునకు ఆధారభూతుడునగు, సంరక్షకుడునగు, చింతింపనలవిని కాని స్వరూపము కలవానివి గని ఉన్నవాడును నేనే అని ఆనాడు భగవద్గీతలో తాము గావించిన దివ్య ప్రకటన యొక్క సాధికారితను సంయుక్తత్వంను భగవాన్ బాబా వారు రూఢిగా నిరూపిస్తున్నారా అనిపించక మానదు. కొన్ని దశాబ్దాలకు పూర్వం బొంబాయి, ప్రస్తుతం అంటే ముంబై మహానగరంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ భగవాన్ బాబా వారు తెలుగులో చెప్పిన ఒక వ్యాకమును ప్రొఫెసర్ కస్తూరి గారు చేసిన ఆంగ్లానువాదమును తక్షణమే అక్కడికక్కడే ఆ వేదికపైనే సరిదిద్దుతూ భగవానులు చేసిన సవరణ శ్రీ ప్రకటనకు శ్రీ కస్తూరి గారు మూగపోయి ఆవాక్కై తాను నిల్చున్న చోటే అతుక్కుపోయి స్థాణువులైనారు. భగవానులు చెప్పిన విశ్వమే నా ఇల్లు అన్న వాక్యాన్ని కస్తూరి గారు ప్రపంచమే నా ఇల్లుగా అనువదించగా స్వామి గురుము వలె గర్జిస్తూ కాదు, ప్రపంచం కాదు, విశ్వమే నా ఇల్లు అని సవరణ చేశారు. అవును, భగవానులు కేవలం ఈ భూప్రపంచానికి మాత్రమే ప్రభువు కాదు,
ఆయన యావత్ విశ్వమునకే ప్రభువు, అతిథి, ఆధారభూతము. చైతన్య జ్యోతి మ్యూజియం ఆవరణలోని స్తూపం కేవలం ఒక ప్రశంసమైన భౌతిక సౌందర్య సృజన మాత్రమే కాదు, అంతకు మించింది. అది ఒక ఆధ్యాత్మ సూచకముగు చిహ్నము. స్తూపము పీఠం చుట్టూ ఉన్న 5 హంసలు 5 ప్రధాన మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను ప్రతీకలై చిహ్నములుగా వెలసి ఉన్నవి. అంతేకాక ఒక హంసకు నీటి నుండి పాలు వేరు చేయు సహజ గుణము ఉన్నందువలన అది విచక్షణము తెలియజేస్తుంది. కాకి బంగారం వంటి ఈ భౌతిక ప్రపంచపు బాహ్యాడంబరాల కన్నా శాశ్వతమైన దైవానుగ్రహానికే హెచ్చు ప్రాధాన్యతనివ్వాలని హంస మనకు గుర్తు చేస్తుంది. స్తూపము ఆగ్రమునకు గల పద్మము యొక్క కాడ భాగము భౌతిక ఆకర్షణలే బురద, మురికితో కూడిన నీటి నుండి వెలువడి పైకి ఎగసి ఉద్భదిశలో సృష్టికర్తను చేరుతుంది. ప్రపంచము పట్ల అసంగత్వమును వైరాగ్య భావము అభివృద్ధి గావించుకొని భగవంతుని పట్ల అనురక్తి, భక్తి, అనుబంధములను పెంపొంచుకోమని ఆ పద్మము యొక్క నాళిక అంటే కాడ మనకు ప్రబోధిస్తున్నది. స్తూపము దానికి క్రిందుగా ఉన్న కోయ చేపల కొలను ఉధృతంగా ఎగసి పడుతున్న నీటి యంత్రపు జలశక్తితో గాలిలో తేలియాడుతూ గుండ్రంగా పరిభ్రమిస్తున్న భారీ పరిణామపు గోళాకారము నల్ల రాతి గుండ్లు, ఇవన్నీ కలిసి మ్యూజియం ప్రాంగణపు విశాలమైన ముంగిలిలో అందంగా అలంకృతములై ఆ మ్యూజియం రూపకల్పన యోజనలలో ముఖ్య దృక్కోణాంశములై ప్రధాన ఆకర్షణ కేంద్రముగా నిలిచినవి. దివ్యావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 75వ జన్మదినోత్సవ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని జ్ఞాపక చిహ్నముగా నిర్మింపబడిన ఈ దివ్య గంభీర మహాప్రసాదము వంటి ఆ మ్యూజియం భవన నిర్మాణంలోనే దైవీ సంబంధమైన సంఖ్యాశాస్త్ర లక్షణ విశేషాలు కొన్ని అంతఃసూత్రముగా సమశ్రితములై కూడుకొని ఉన్నవి. ప్రధానంగా 9 మరియు 75 అను 2 సంఖ్యలు ఆ భవన నిర్మాణంలో విశేష పాత్ర వహిస్తున్నట్లుగా మనకు గోచరిస్తున్నది. ఉదాహరణకు స్తూపము మొత్తము ఎత్తు 36 అడుగులు. స్తూపము పైనున్న పద్మము యొక్క వ్యాసము 9 అడుగులు. పద్మము యొక్క కాడ 27 అడుగులు ఎత్తుతో పైకి వ్యాపించి ఉంది. పద్మమునకు గల దళముల సంఖ్య విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడికి సంకేత సూచకముగా 108. ఇక ఆ భవనం సంగతి పరిశీలిస్తే భవనపు రోడ్డు మట్టము నుండి 81 అడుగుల ఎత్తులో ఉంది. ఆ భవనపు కప్పును మోస్తూ ఆధారభూతములుగా వెలిసి ఉన్న హనుమాన్ ప్రతిమల సంఖ్య 108. ఆ మ్యూజియంలో ప్రదర్శితములైన అంశములు సంఖ్య 90. ఆ భవనములోని ద్వారబంధములకు ఉన్న గొప్పలు సంఖ్య 90. ఆ మ్యూజియం ప్రారంభోత్సవం జరిగినది 18వ తేదీన. భవనపు ఎత్తు నేల నుండి పైకప్పు వరకు 75 అడుగులు. భవనం క్రింద నుండి బాల్కనీకి చేరుటకు నిర్మితమైన మెట్ల సంఖ్య 75. చైతన్య జ్యోతి ప్రదర్శనశాల ఆవిర్భావమునకు మూలమైన ఊహా బీజములు దశ నుండి ఆ అద్వితీయ ప్రణాళికకు అన్ని దశలలోనూ రూపకర్తగా తపో దీక్షతో అవిరళ కృషిక సల్పించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ మండలి అంటే వరల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ ఇందూలాల్ షా గారి మాటల్లో చెప్పాలంటే
చైతన్య జ్యోతి ఒక బృహత్తర మహాఘనేకమగు ఆధ్యాత్మిక భవనం. ఆ దివ్య కట్టడము నిర్మింపబడింది కేవలం టన్నుల కొద్దీ ఇటుకలు, సిమెంటు, స్టీలు, ఉక్కు, సున్నపు రాతితో మాత్రమే కాదు, టన్నుల కొద్దీ దివ్య ప్రేమతోనూ అసాధారణమైన నిర్మాణ కౌశల కౌశల సామర్థ్యముల ప్రజ్ఞతోనూ కూడా సర్వమానవాళిని దైవో దైవోన్ముఖులను గావించి తద్వారా ప్రతి ఒక్కరూ తమలో అంతర్గతంగానున్న దివ్యత్వమును గ్రహించున్నట్లుగా చేయు మహత్తర లక్ష్యములో దివ్యావతారునిచే సంకల్పితమైన మహోద్యమం కొరకు ఈ దివ్య ప్రదర్శన చాలా నెలకొల్పబడినది. సాయి సర్వవ్యాపకత, సర్వశక్తిమతముల వెలుగులు ప్రచురించే దీపస్తంభంగా, లైట్ హౌస్ గా నిలబడి ఉండటంతో పాటుగా చైతన్య జ్యోతి నెరవేర్చి మరొక ముఖ్యమైన కార్యం కూడా ఉంది. మనలో అంత చైతన్యంను జాగృత పరిచి ప్రమాద హెచ్చరికలను చేసే ఉన్నత దీప శిఖరముగా అంటే బీకన్ గా కూడా పనిచేస్తుంది ఈ చైతన్య జ్యోతి. అట్టి ఆధ్యాత్మిక వెలుగుల మేడ వంటి ఉన్నత దీప శిఖరము చైతన్య జ్యోతి 2001 నవంబర్ 18 నాటి సాయంత్రం చైతన్య జ్యోతి మ్యూజియం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం సాయి కుల్వంతు సభా మండపంలో భక్తులకు అనుగ్రహించిన దివ్య ప్రసంగంలో భగవాన్ బాబా వారు చైతన్య జ్యోతి గురించి వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు స్వామి మాటల్లో గ్రహించుదాము. ప్రేమ స్వరూపులారా, నేను ఈరోజు అసలు మాట్లాడాలని అనుకోలేదు. కానీ చైతన్య జ్యోతి వార్షికోత్సవం జరపాలని చైనా నుండి ఆ ఆర్కిటెక్ట్ వచ్చారు. ఇంకా అనేక మంది వచ్చారు. వారిని అందరినీ తృప్తిపరిచే నిమిత్తం నేను దీనిని అంగీకరించాను. భక్తుల తృప్తి కోసం నేనేమైనా చేస్తాను. నేను చేసే పనులన్నీ భక్తులను తృప్తిపరిచే నిమిత్తమే. నాకు ఎట్టి కోరికలు లేవు, ఎట్టి సంకల్పాలు లేవు. భక్తుల సంకల్పాలను బట్టే నా సత్య సంకల్పము అభివృద్ధి అవుతుంది. మీవి కేవలం సంకల్పాలు మాత్రమే, కానీ నాది సత్య సంకల్పం అనేది మారేది కాదు. మీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. ఈ చైతన్య జ్యోతి కోసం మిందులా షా చాలా శ్రమ పడ్డాడు. అసలు దీనికి మూలకారుడు అతనే. నేను ఇక్కడ లేకపోయినా తాను ప్రతి నెల వచ్చి దీనికి సంబంధించిన పనులను చూసుకొని వెళ్ళేవాడు. అంతటి శ్రద్ధ ఉంటే ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చు. శ్రద్ధావన్ లభతే జ్ఞానం. అతని యొక్క శ్రద్ధ, ఆ ఆర్కిటెక్ట్ యొక్క శ్రమ, ఈ రెండింటి చేతనే చైతన్య జ్యోతి ఎంత అందంగా రూపుదిద్దుకొని అందరికీ ఆనందాన్ని అందిస్తోంది. మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే గట్టి పట్టుదల ఉండాలి, బలహీనతకు చోటు ఇవ్వకూడదు. ఈ ఆర్కిటెక్ట్ చైతన్య జ్యోతి నిర్మాణం గురించి చాలా గొప్ప శ్రమ, కృషి సల్పాడు. సమాచారం సేకరించటానికి, వస్తువులు పదార్థాలు తేవటానికి, వాస్తుశాస్త్రంలో లోతైన పరిజ్ఞానం సంపాదించటానికి అతడు అనేక పర్యాయాలు చైనా దేశానికి పర్యటనకు సల్పుతూ వచ్చాడు. పలు దేశాల సంస్కృతుల సమ్మేళనంతో సమ్మిళిత వాస్తు కళాఖండముగా చైతన్య జ్యోతి అందంగా, ఔన్నత్యంతో గొప్పగా నిలిచిందంటే అందుకు అతడే కారకుడు. ప్రేమ స్వరూపులారా, మీరు చైతన్య జ్యోతిని చూసి ఉండవచ్చు. చాలా అందంగా నిర్మించారు. అందమే కాదు, అందులో ప్రవేశించిన వారికి ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. దీనిని ఇంత సుందరమైన మందిరంగా తీర్చిదిద్దడానికి కొందరు భక్తులు చాలా శ్రమ పడ్డారు. చైనా మరియు కొన్ని ఇతర దేశాల నుండి దీనికి అవసరమైన వస్తువులను తెప్పించి వివిధ దేశాలకు సంబంధించిన శిల్ప కళా రీతులను చేర్చి చైతన్య జ్యోతి చాలా అందంగా రూపొందించారు. ఇలాంటి మందిరాన్ని మనం చైనాకి పోయి చూడలేము. అందము, ఆనందము రెండిటితోనూ కూడినది చైతన్య జ్యోతి.
ఈ చైతన్య జ్యోతి ప్రదర్శనాలయం మానవుడు తనలో ఉన్న చైతన్యం యొక్క విలువను విలువను విచిత్రమును గుర్తించడానికి ఉద్దేశించిందే కానీ వినోదం కోసం ఏర్పాటు చేయబడింది కాదు. భగవాన్ తమ ప్రసంగంలో ప్రస్తావించిన ఆర్కిటెక్ట్ వాస్తుశిల్పి మలేషియా దేశస్థున్న శ్రీ గోపాల్ గోసే టాంగ్. ఆయనకు ప్రార్థనా మందిరాలు, సాంప్రదాయిక భవనాలు రూపొందించడంలో గణనీయమైన అనుభవం ఉంది. చైతన్య జ్యోతి మ్యూజియం కోసం శ్రీ ఇందూలాల్ షా గారు ప్రపంచ వ్యాప్తంగా గల వివిధ దేశాలలోని ఆర్కిటెక్టుల చేత తయారు చేయబడిన అనేక నమూనా చిత్రాలు, డిజైన్స్ తెప్పించే ఏర్పాట్లు గావించారు. 1999 జూలైలో గురు పౌర్ణమి పర్వదినోత్సవం సందర్భంలో ఆయన ఆ డిజైన్ నమూనాలన్నిటినీ స్వామి ముందు ప్రదర్శించగా వాటన్నిటిలో నుండి గో తయారు చేసిన డిజైన్ భగవాన్ ఎంపిక చేశారు. అతని డిజైన్ల కారణంగా గో ఎవరో ఏమిటో తెలిసి ఉంటే అతన్ని ఎంపిక చేశారు అనే వాస్తవాన్ని లోతుగా పరిశోధించినా తెలుసుకోవటం కష్టమే. కానీ గో మాత్రం భగవాన్ బాబా వారి దివ్య ప్రణాళికలలో తాను ఒక పనిముట్టుగా ఎంపిక చేయడం కేవలం తనకు లభించిన సౌభాగ్యముగానే భావిస్తాడు. ఒక వాస్తుశిల్పిగా తన దీర్ఘానుభవంతో గో చెప్పేదేమిటంటే, చైతన్య జ్యోతి వంటి ఒక దివ్య కట్టడం నిర్మాణం పూర్తి కావటానికి ప్రపంచంలోనే వేరే ఎక్కడైనా సరే కనీసం 3 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ప్రశాంతి నిలయంలో భగవాన్ దివ్య సన్నిధిలో అదే పని కొన్ని డజన్ల కొద్ది సమస్యలను ఎదురైనప్పటికీ ఆ 3 ఏళ్ల కాలంలో సగం కన్నా తక్కువ సమయంలోనే పూర్తయింది. అది కేవలం భగవాన్ తమ సర్వశక్తిమంతమైన దివ్య సంకల్ప బలంతో గావించిన దివ్యాద్భుత లీల మాత్రమే. చైతన్య జ్యోతి నిర్మాణానికి సంబంధించిన తన అనుభవాలు గురించి తలపులతో పర్యావస్థన చేస్తూ గో వెల్లడించిన కొన్ని విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. దివ్యావతార మూర్తికి సమకాలికులుగా సహజీవనం చేయగలగటం నిజంగా మన గొప్ప సౌభాగ్యం. ఇట్టి పుణ్యము మనము అనేక పూర్వజన్మలలో సంపాదించుకున్నదే అయ్యుండాలి. ఈ భవన నిర్మాణ ప్రణాళికకు ఆర్కిటెక్ట్ను కావటం అసాధారణమైన భాగ్య విశేషంగా నేను ప్రగాఢముగా విశ్వసిస్తున్నాను. భగవాన్ తమ భక్తుల అద్భుత సృజనాత్మక యోచనలకు ప్రగాఢ ఆకాంక్షలకు ప్రాణం పోసి వాటిని సాకారం గావించు దివ్య సంకల్పంతో చేపట్టిన ఈ ప్రణాళికలో నేను బాబావారి పనిముట్టును. భవనంలో కొన్ని భాగాలను, వేర్వేరు సామాగ్రిని, కొన్ని అపురూప కళాఖండాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించటం, వాటి రవాణా ఏర్పాట్లు సమన్వయపరచటం, దిగుమతి చేసుకోవటం, విడి ముక్కలుగా వచ్చిన తన భాగాలను చేర్చి కూర్చోటం వంటి వివిధ పనులలో కూడా నేను జోక్యం కలిగి ఉండేవాడిని. మానవాళి నేను స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. నాకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు సాయిరామ్. సాయిరామ్. చాలా అద్భుతమైన అంశం అమ్మ. జనరల్ గా అందరూ చూసే ఉంటారు చైతన్య జ్యోతి. అద్భుతమైన కళాఖండం. సార్, ఐ విల్ కంటిన్యూ స్టోరీ సార్. అయిపోతుంది. కానివ్వండి సార్, కానివ్వండి. సో ఇందాక మనం ఒక మహనీయుడు ఉండటము, మంత్రం చెప్పమంటే మీ అలవాట్లు ఏంటి అని అడగటము, అక్కడికి ఒక దొంగ రావటము, అతని దైనందిన జీవితం చెప్పటము,
అతను రెండైతే మానలేను, అబద్ధం అయితే చెప్పను అని ప్రామిస్ చేయటము, వాగ్దానం చేయటము, కేవలం వాగ్దానమే కాదు, అలవాటుగా చేసుకున్నాడు సత్యం చెప్పటం. ఈ కథ కూడా అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో సార్ కూడా చెప్పింది ఒకసారి. మంచిగా ఎండాకాలం, ఈ ఆల్సో మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఆ కాలంలో ఫ్యాన్లు కానీ, ఎయిర్ కండిషన్లు కానీ, ఎయిర్ కూలర్స్ కానీ లేవు. ఆ గ్రామంకు రాజు వంటి వాడు ఒక శ్రీమంతుడు. గాలి కోసం తన ఇంటి మిద్దె పైన, టెర్రస్ పైన పడుకుంటాడు. మనం కూడా బయట పడుకున్న వాళ్ళమే. మీరు కూడా పడుకున్న వాళ్ళు ఉండొచ్చు పల్లెటూళ్ళలో. ఉడుకు వల్ల అతను నిద్ర పట్టలేదు. వర్షపు నీరు పడే దోణీలు పట్టుకుని నెమ్మదిగా అప్పుడే ఒక దొంగ టెర్రస్ మీదకి ఎక్కాడు. శ్రీమంతుడు మేల్కొనే ఉన్నాడు. వచ్చింది దొంగను శ్రీమంతుడు గుర్తించాడు. ఆయన నీ ఎవరు అని అడిగాడు. మరి సత్యం చెప్పాలి కదా అని దొంగ అన్నాడు. ఏం చేస్తాడో చేద్దామని చెప్పి ఈ శ్రీమంతుడు కూడా నేను కూడా దొంగనే అన్నాడు. ఇద్దరు చేరి శ్రీమంతుని ఇంటి లోపల విలువైన వస్తువులు దొంగిలించాలి ప్లాన్ వేసుకున్నారు. బికాజ్ హీ నోస్ వెరీ వెల్ హీ ది ఓనర్. అప్పుడు శ్రీమంతుడు చెప్పాడు, మంచి మంచి విలువైన వస్తువులు ఉంటాయి, కానీ తాళం చేయాలి చెక్కడం చాలా కష్టం. నువ్వు బయట కాపలాగా అయి నేను లోపలికి వెళ్ళి తాళం చేయాలి ఏదో విధంగా తెస్తాను, అంటే నేను కూడా ఇదే అనుకుంటున్నాను, బయట ఎవడన్నా ఒకడు ఉంటే మంచిది, సో లోపల పోవడానికి వీలవుతుంది, సో నాకు మంచి ఫ్రెండ్ దొరికావు అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అటు ఇటు అతను తెలిసి ఏం చేయాలో తాళం చెవులు తెచ్చాడు. నేను ఇప్పుడు కాపలా కాస్తాను, నువ్వు వెళ్ళి శ్రీమంతుని ఇనుప పెట్టె తీసి అందులో ఏముందో తీసుకురా అని చెప్పాను. ఆ శ్రీమంతుడు ఆ ఇనుప పెట్టెలో 3 పెద్ద డైమండ్స్ పెట్టి వచ్చాడు. దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, 3 పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకుని వచ్చాడు. దొంగను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ 3టిని ఇద్దరు పంచుకోవాలి, ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్ వేశారు. సత్యంగా నడుచుకోవడానికి కాస్త ప్రయత్నం చేసేవరకు దొంగలో కాస్త ధర్మం కూడా ఎంతో ఏం తెలియకుండా, చూడు బ్రదర్, నాకు ఒక వజ్రము, ఇంకొక వజ్రం నీకు, ఇంకొక వజ్రం శ్రీమంతుడికే పెట్టేద్దాము. చూడండి, అనవసరంగా పాల్గొడితే దీని విలువ లేకుండా చేసిన వాడు మంచిది కాదు కనుక వజ్రం తీసిపోయి ఆ పెట్టెలో పెట్టి 2 వజ్రం అయితే తీసుకొచ్చాడు. కావాల్సింది చెక్కింది కనుక ఇక వెళ్ళిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అనుకుంటూ వెళ్ళేటప్పుడు శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడు నువ్వు ఎక్కడ ఉంటావో, దొంగతనాలకు పోవాలనుకున్నప్పుడు ఒకరినొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఏంటి, నీ ఫోన్ నెంబర్, మొబైల్ అన్ని తెలుసుకున్నాడు. సత్యమే చెప్పాలి కనుక కరెక్ట్ అయిన అడ్రస్ చెప్పాడు. 2వ రోజు శ్రీమంతుడు జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టె లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో వెతకవలని పోలీస్ కంప్లైంట్ చేశాడు. అలానే గ్రామంలో పోయి మీరు చూడండి అన్నాడు. ఆ గ్రామంలో పేరు పొందిన ఉన్నాడు దొంగ. అతను పోలీసులు తెలుసు, వీడు పట్టుకున్నారు, జమీందారు దగ్గర తీసుకొచ్చారు. నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు, నీకు ఏ విధంగా దొరికినాయి అని రకరకాల క్వశ్చన్ వేశారు. నేను నీటిపై పట్టుకుని ఎక్కాను, అక్కడ ఇంకో దొంగ కాచుకుని అన్నాడు, అతను లోపల పోయి తాళం తీసుకొచ్చాడు, నేను పెట్టి తీశాను, 3 వజ్రాలు ఉన్నాయి, 2 మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము, జరిగిందని సత్యం చెప్పాడు. ఎంత నిజమో కాదని చెప్పి శ్రీమంతుడు తన మంత్రిని పరీక్షించాలని మంత్రిని ఇదిగో తాళం తీసుకెళ్లి పెట్టెలో వజ్రం ఏమన్నా మిగిలి ఉందా చూసిరమ్మన్నాడు. మంత్రి ఏమనుకున్నాడు, తెలియగలడు, అందుకని మంత్రి అయ్యాడు. దొంగ వస్తే అన్ని తీసుకుపోయి ఉంటాడే కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, అది ఎట్లయినా కానీ ఈ జమీందారు దగా పరచొచ్చిన ఉన్న వజ్రం తన జేబులో వేసుకున్నాడు.
తిరిగి వచ్చాడు, దొరగారు ఏమీ లేదు, అంత ఖాళీగా ఉంది అన్నాడు. జమీందారు సత్యం చెప్పిన దొంగను దగ్గర పిలిచి, నాయన నువ్వు సత్యం చెప్పినావు, నువ్వు నాకు మంత్రిగా ఉండు, ఓ మంత్రి నువ్వు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపో. మంత్రి అనేవాడు సత్యవంతంగా ఉండాలి, అప్పుడే రాజు రాణింపజేస్తాం. మనం ఎంతో మంది మంత్రులు చూస్తాం, చాణక్యుడు, మహనీయుడు, తిమ్మర్సు, ఇక గైడెడ్ అనమాట. ఈవెన్ దశరథ మహారాజు కూడా అలానే పెట్టుకునేవాడు. ఏదో దురదృష్టవశాత్తు వాడు దొంగగా మారిపోయాడు, కానీ అతను సత్యవంతుడని అతనిపై సంపూర్ణమైన విశ్వాసంతో ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు నీ పాత వృత్తికి పక్కన పెట్టు, నీ ఫ్యామిలీకి నీ సంసారానికి కావాల్సినంతా నేను ఇస్తాను అని అనేక బోధలు చేశాడు. దట్ డే అన్వర్డ్స్ హి ఎంటర్డ్ ఇంటూ రైట్ పాత్, సరైన మార్గంలో ప్రవేశించాడు. సో ఎప్పుడైతే సత్యాన్ని ప్రధానంగా ఆచరించాడో ఈ దొంగతనాన్ని, త్రాగటం రెండు కూడా సహజంగానే మారిపోయినాయి. ఇంకా స్టార్టింగ్ చేస్తే లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆర్ సత్యం చెప్పడానికి దీక్షతో. నేను ఒక 10 రోజులు బట్టి ఒకటి అనుకున్నాను, కొంచెం చాలా కష్టంగా ఉంది, వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంతవరకు అయితే 10 రోజులు బట్టి దాటలేదు ఆ యొక్క మాట మించి. వెరీ డిఫికల్ట్ ఐటమ్. అయితే ఆయన ట్రైన్ కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది అది నేను మానేసింది. సో మే ఫీల్ లాట్ ఆఫ్ డిఫికల్ట్ ఇన్ ద స్టార్టింగ్ టైం. దీక్ష ఉండాలి, పట్టుదలతో చేయాలని కూడా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఎంతగా ఎవరో చెప్పలే కదా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జున చెప్పాడు. సో నువ్వు సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఈ సత్యం అనేది ఒక జీవితానికి ఒక ప్రధానమైన మార్గము అనుకుంటూ ఎండ్ చేశారు స్వామి. సో ఎందుకంటే మధ్యలో ఆపాను, ఏమనుకోకండి, సమయం ఉంది కదా, నేను కంప్లీట్ ద స్టోరీ. జై సాయిరామ్.